మేడ్చల్ జిల్లా పోచారం 8వ వార్డులో లక్ష్మీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మా కాలనీలో సుమారుగా 100 ఇండ్లు ఉన్నాయి. అయితే మా కాలనీలో ఎలాంటి సౌకర్యాలు లేవు. స్ట్రీట్ లైట్లు గానీ, డ్రైనేజీ గానీ, తాగడానికి వాటర్ గానీ లేవు. సుమారుగా 25 ఏళ్ల క్రితం కాలనీ ఏర్పడ్డది. మేము ఇక్కడ ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాం. అయితే కాలనీకి డ్రైనేజీ లేకపోతే కూడా మా డబ్బులు పెట్టుకుని సొంతంగా చేసుకున్నాం. అధికారులకు తెలియజేయడం ఏమనగా తక్షణమే మా కాలనీకి తాగడానికి నీరు ఇవ్వాలని, లేకపోతే మేము ట్యాక్స్ కూడా కట్టము. ఇది వచ్చే నెల 1 నుంచి ఆపేస్తాం. మేము అధికారుల దృష్టిలో ఉన్నామా లేమా అనేది నిలదీస్తున్నాం. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు. తగిన అధికారులకు విన్నపం ఏమంటే, మీ ఇండ్ల కాడ కూడా ఇలాగే ప్రతి మనిషికి నీటి అవసరం అనేది ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసు. తక్షణమే మాకు వాటర్ శాంక్షన్ చేయాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణ, లక్ష్మీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నంబర్లు, కాలనీ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా కాలనీ వాసులకు అందరికీ మేమంతా ఒక యూనిట్ ఉన్నది ఇక్కడ సొసైటీ. మా సొసైటీ తరపున ఎవరము ఒక 6 నుంచి 7 లోపల బోర్ వేసుకున్నా కానీ కూడా ఒక వాటరు రాకుండా ఇబ్బంది అవుతుంది. దాన్ని బట్టి ఇప్పుడు మున్సిపాలిటీలో ఇది అందరము మంచిగా పన్ను చెల్లించి కడుతున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా దీనికి వాటరు ఇప్పుడు ఇది కృష్ణ వాటర్ లైన్ ఇక్కడ దయచేసి ఇక్కడ కృష్ణ వాటర్ లైన్ ఇక్కడ ఇచ్చేసి ఈ లక్ష్మీనగర్ కాలనీలో ఒకటి మనకి చివరస్త కాడ ఎన్నో లేక ఇస్తే ఇడికెళ్ళి పట్టుకపోనిక కూడా అంత సిద్ధంగా ఉంటారు. స్టాప్ కావాలి కంపల్సరీ ఇక్కడ. ఇప్పుడు మనకు ఈ హైవే దగ్గరనే ఉన్నది. ఇప్పుడు ఇది ఏంది రాఘవేంద్ర హోటల్ అని ఉంటుంది. దాని వెంక నుంచి ఇక్కడ అన్ని ఇక్కడ 60 ఇండ్ల దాకా 70-60% ఇండ్లు అయిపోయినాయి. మొత్తం అంతా మంచిగా ఎన్ని ఇండ్లు ఉన్నా కానీ నీట్గా కట్టుకుంటున్నారు ఇక్కడ కిస్తులు. మున్సిపాలిటీకి చెల్లిస్తున్నాము. కాబట్టి దయచేసి ఇది తొందరగా ఈ లైన్ వేసి మా ప్రజలను మంచిగా ఈ నీళ్లు దాపగలరని మనవి చేస్తున్నాము. మేడం, మీరు ఏదైతే ట్యాక్స్ కట్టనంటారు కదా, అది ఎప్పటి నుంచి అమలు చేస్తారు? మేము నెక్స్ట్ మంత్ నుంచే ఫస్ట్ నుంచి బంద్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఆగస్టు 1 నుంచి మేము అమల్లోకి తీసుకుంటాం. ఓకే, డైరెక్ట్ అధికారులకు డైనమెంట్ ఇస్తారు మీరు? అవును, అంతే. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎవరు వచ్చినా కూడా మేము ట్యాక్స్ పే చేయం. ఎవరు వస్తారో మేము చూస్తాం. మా కాలనీకి ఎవరు వస్తారో మేము చూస్తాం. ఎవరు అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మేము కంప్లైంట్ ఇచ్చినాము. మరి ఎవ్వరు ముందుకు రాకుండా మా సమస్యలను తీర్చకుండా ఉన్నారు కాబట్టి మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మేము ట్యాక్స్ కూడా పే చేయం. ఇప్పుడు సుమారుగా 60% ఇల్లు ఉన్నాయంటారు మేడం. మీరు ఒక హౌస్ వైఫ్ కాబట్టి వాటర్ తీవ్రత ఎంత ఉందంటారు? వాటర్ అసలు లేవు సార్, నీళ్ళే లేవు. 5 నిమిషాల కంటే ఎక్కువ పోయట్లేదు నీళ్ళు. 600 ఫీట్లు వేసినా నీళ్ళు వెళ్తలేవు. అవును, ఒక ఇంటికి ఉన్నాయి, ఒక ఇంటికి లేవని కాదు, మొత్తం కాలనీకే నీళ్ళు లేవు. ఓకే, ఇప్పుడు మీరు ఏం కావాలంటారు మేడం? మంచి నీళ్ళు కావాలండి మాకు తాగు నీళ్ళు కావాలి కనీసం. కమిషనర్, డిప్యూటీ కమిషనర్ తదితర అధికారులకు తెలియజేయనది ఏమనగా, మన లక్ష్మీనగర్ కాలనీ ఈ జమాలుద్దీన్ లేఅవుట్ ప్లస్ లక్ష్మారెడ్డి లేఅవుట్ కలిసి లక్ష్మీనగర్ కాలనీ అసోసియేషన్ ఏర్పడ్డది. అయితే ఇక్కడ గత 30 సంవత్సరాల కింద ఏర్పడ్డటువంటి ఈ వెంచర్లో ఇండ్లు కూడా చాలా అయిపోయినాయి. కానీ డ్రైనేజ్ సమస్య కూడా అసంపూర్తిగా ఉంది. అది కూడా డ్రైనేజ్ కూడా ప్రతి ఒక్కరు ఇండ్లు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో యాజమాన్యం వారు ఇంటికి సొంతంగా డబ్బులు వేసుకొని ఈ డ్రైనేజీ సమస్యను కొంతవరకు తీర్చుకున్నారు. గవర్నమెంట్ పరంగా కూడా ఎలాంటి ఆర్థికపరమైనటువంటి వనరులను సమకూర్చలేదు. అదేవిధంగా కింద మా ఓయి కాలనీ ఉంది, పైన ఈ లక్ష్మీనగర్ జమాలుద్దీన్ లేఅవుట్ ఉంది. ఈ డ్రైనేజీ కూడా నిండి అక్కడ కూడా కింది కాలనీ వాసులకు ఇబ్బంది కూడా ఏర్పడుతుంది, ఓయి కాలనీ వాసులకు కూడా. సరే, ఈ కింద కూడా ఆ సమస్యను కూడా పరిశీలించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ కాలనీకి, ఈ లక్ష్మీనగర్ కాలనీకి మంచినీటి సమస్య కూడా చాలా ఉన్నది. బోర్లు కూడా వర్షాలు లేక బోర్లు కూడా ఎండిపోయినాయి. మళ్ళా మోటార్లు ఖరాబ్ అయ్యి ఒక్కొక్క మోటార్ రిపేరింగ్కి దాదాపు 20-30 వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి లోపల జల అనేది లేక వాటర్ కూడా ఈ ఉప్పు నీటి సమస్య కూడా ఉంది. కాబట్టి మంచినీటి వనరులు ఏర్పాటు చేస్తే వీళ్ళకు కాలనీ వాసులకు చాలా మంచిగా ఉంటుందని
కాలనీ వాసుల తరపున కోరుతున్నాం. కాబట్టి గవర్నమెంట్ ఎమ్మటే చర్యలు తీసుకొని ఈ మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య, తర్వాత సీసీ రోడ్లు కూడా కావాలా, స్ట్రీట్ లైట్లు కూడా లేవు. స్ట్రీట్ లైట్ల సమస్యను కూడా పరిశీలించవలసిందిగా, ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంసీ అధికారులకు లక్ష్మీనగర్ కాలనీ వాసులుగా నా విజ్ఞప్తి ఏమిటంటే, మేము వరంగల్ హైవేకి నియర్ బైలో ఉన్నాము. 500 మీటర్స్ జస్ట్ కొర్రముల్ల విలేజ్కి వెళ్ళడానికి ఆ రోడ్ నుంచి 200-300 మీటర్స్లో ఉన్నాం మేము. జస్ట్ ఇది దగ్గరపాటులో ఉంది కాబట్టి ఈ కాలనీని ఎవరు అధికారులు పట్టించుకోవట్లేరు. మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము, వారికి లేఖ రాసాము, ఆయన ఎట్లాంటిది ఏది పట్టించుకోవట్లేదు అధికారులు. మాకు సమస్య ఏంటంటే, ఫస్ట్ ఎండాకాలం నుంచి ఒక 3-4 మంత్స్ నుంచి మాకు వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ లేవు, బోర్లన్నీ ఎండిపోయినాయి, ప్లస్ డ్రైనేజీ లేదు, స్ట్రీట్ లైట్లు లేదు. ఇది ఒక అడవి ప్రదేశంలాగా ఉంది. మీరు ఒక కాలనీకి వచ్చి అధికారులు ఎవ్వరు కూడా చూడలేదు ఇప్పటివరకు, మేము కంప్లైంట్ ఇచ్చినప్పటి నుండి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అధికారులు? మేము ఒక లేఖ రాసినప్పుడు కాలనీకి వచ్చి చూసే బాధ్యత వాళ్ళకు ఉంది కదా. ఇప్పటివరకు వారు రాలేదు అంటే ఏంది ఇక్కడ సమస్య? మేము ట్యాక్స్ పే చేస్తున్నాము, కరెంట్ బిల్లు కడుతున్నాము, అన్నీ చేస్తున్నాము. కాకపోతే ఈ ట్యాక్స్ మేము ఎందుకు పే చేయాలి? మీకు పే చేయం. మేము ఇప్పటి నుంచి పే చేయాలి అని అనుకుంటే మీరు రండి, అధికారులు దిగిరండి. మీరు దిగి వచ్చి కాలనీని చూడండి, చూసి కాలనీలో సమస్యలను ప్రతి ఒక్క ఇంటిని అడగండి. ఇక్కడ 100 ఇండ్లు ఉన్నాయి, మ్యాక్సిమం 100 ఇండ్లు ఉన్నాయి. 100 ఇండ్లకు ఇదే ప్రాబ్లం. 100 ఇండ్లకి ఇదే ప్రాబ్లం. వాటర్ లేదు. మేము ట్యాంకర్లు తెప్పించుకుంటున్నాము. ట్యాంకర్ కూడా 1000 రూపాయలకు ఒక ట్యాంకరు. ఆ వాటర్ కూడా చాలా స్మెల్ వస్తున్నాయి. ఇక్కడ పిల్లలు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము హౌస్ వైఫ్స్ కూడా ఇబ్బంది పడుతున్నాము. మేము ట్యాక్స్ మాత్రం పే చేయమండి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మేము ఒక గేట్ అనేది పెట్టుకుంటాము కాలనీకి. మీరు దిగి వస్తే సరే, లేదు అనుకుంటే మేము ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ ఉన్నాము. మేము వెళ్తాము, పోరాటం చేస్తాం మేము కాలనీ వాసులందరము. ఎందుకంటే ఇది మేము D9 ద్వారా ఎందుకు తెలియజేస్తున్నామంటే, మీరు ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి మేము ఈ నిర్ణయానికి వచ్చి మేము వారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మీరు దిగి వచ్చి మా సమస్యలను క్లియర్ చేస్తేనే సరే, లేదంటే వితిన్ 1 వీక్లో మేము ఏం చేయాలో చేస్తాం. వచ్చే వరకు